ప్రభువులను సమీపించే సమయంలో మనల్ని మనం పరీక్షించుకునడానికి మనం ఎలాంటి వారమై ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, మన జీవన శైలి ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ప్రభు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలను మనము ప్రభు పనులలో చేవేస్తున్న సమయంలో మనల్ని మనం పరీక్షించుకున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24 వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 24 వచనం. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. ప్రభు బలిని సమీపించే సమయంలో మన స్థితిగతి ఎలా ఉందో మనం పరీక్షించుకుంటాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24 వచనం మొదటి భాగం, 29-24 మొదటి భాగం, రెండో భాగం 50వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం రెండో భాగం మనం చదువుకొని మనం పరీక్షించుకుని ప్రభువులను చేయడానికి ప్రయత్నం చేయాలి. చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. సలుగువారు ఉపదేశములకు లోబడదు. మళ్ళా చదువు. చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. సలుగువారు ఉపదేశములకు లోబడదు. ఎప్పుడు అది చదవండి. ఎప్పుడు అది ఒక దినము రాబోతుంది. ఏంటంటే ఒక దినము రాబోతుంది. ఆ రోజు ఎలా ఉండబోతున్నామంటే దేవుడు ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు. ఎవరికి? చెంచల బుద్ధి కలిగిన వారిని ఎలా చేయాలనుకుంటున్నాడంట? వివేకము గల వారిగా చేయాలనుకుంటున్నాడు. రెండవది ఏంటి? సమిగేళ్ళని గునుక్కొని దూషించి తోలనాడి ఈ సంఘం ఇట్టాడిది, ఈ క్రమం ఇట్టాడిది, ఈ పాస్టర్ ఇట్టాడు, ఈ సహవాసం ఇట్టాడిది, దాన్నే సనగడం అంటే. అర్థమవుతుందా? చెంచలత్వం అంటే కుదురుగా కూర్చోలేరు. అబ్బో ఇంతసేపు కూర్చోవాలా, ఇన్ని పాటలు పాడతారా, ఇంతసేపు యాక్టింగ్ చెప్తారా, వాళ్ళకేముంటుంది? స్థిరంగా ఉండలేరు. ఆ బుద్ధి ఎలాంటిదంట? చెంచలత్వం కలిగిన వారు కుదురుగా ఉండలేరు. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎవడో పెంచినట్టుగా ఎప్పుడో ఫోన్ చేసి, అయ్యా మర్చిపోయినాడు అయ్యా, ఆడు ఫోన్ చేసి అర్జెంట్గా పోవాలి. ఎక్కడి నుంచి లేచిపోతారు? ఎందుకు ఆ ప్రయత్నం ఇవ్వలేదు? నేను నిన్న ఉదయం అక్కడ ప్రార్థన పెడితే ఆయన 1 గంట పాటలు వాక్యము కలిసి 1.5 గంట పట్టింది. 1 గంట వాక్యం చెప్పేసరికి 4 times అయ్యాయి. ఎక్కడికి? ఆయన సినిమాలు చూసే అలవాటు ఉందంట. ఎంబీ చర్చికి వెళ్తాడు. ఇప్పుడు కొత్త కుర్రల సినిమాలు కూడా చూస్తున్నాడు ఆయన. 65 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సినిమా పిచ్చేయండి. సినిమాలో అదేంటో సార్, సినిమా పోయి కూర్చుంటే అసలు బయటికే వేసుకొని అయిపోయిందాక. మరి ఇంటర్వెల్ కూడా పోబుద్ది కాదు. వచ్చే వరకు ఏమైనా అయిపోతుంది ఏమని టెన్షన్ ఉంటుందంట. అంటే 2.5-3 గంటలు కదలకుండా ఎక్కడ కూర్చోగలడంట? సినిమా థియేటర్లో కూర్చుంటాడంట. ఉదయం 10 గంటలకి టిఫిన్ చేసి కూర్చుంటాడంట. సీరియల్ ముందు సోమవారం నుంచి శనివారం వరకు, శుక్రవారం వరకు వస్తాయంట. సాయంకాలం 6 గంటల వరకు లేదంట. పాస్
ఒక గంట వాక్యం చెప్పినప్పుడు ఎన్నిసార్లు పోయినాడు? ఇప్పుడు చెప్పండి, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అతను? అక్కడ పాస్ రాకుండా ఎలా కంట్రోల్ చేయగలిగాడు? ఇక్కడ పాస్ కోసం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? దేవుని సన్నిధిలో చెంచల ఏమంటారు, దేవునికి ప్రయారిటీ ఇవ్వకపోవడం, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వకపోవడంలో దుష్టుడు మనల్ని తప్పిస్తున్నాడు. అది మన ద్వారా జరిగేది కాదు. మనం ఏమని గ్రహించాలా? మన ద్వారా మనం ఉండాలని అనుకుంటాం, దేవుని సన్నిధిలో గడపాలని అనుకుంటాం, సెలవు దొరికితే బాగుండి అనుకుంటాం, కానీ అవకాశంలో ఉండలేకపోతున్నాం అంటే అర్థం ఏంటిది? అది మంచిదా చెడ్డదా? దేవుని స్థలం గడపాలంటే మంచిదా చెడ్డదా? మంచిదే. చూద్దాం రండి. అయితే ఒక బలహీనతను మనం సరి చేసుకోవాలి. రోమపత్రిక 7వ అధ్యాయం. అతను ఎందుకు ఉండలేకపోతున్నాడు? దానికి గల కారణం ఏంటి? 19వ వచనం 20వ వచనం. ఆయన ఎలా గ్రహించాడో చూడండి, మనం కూడా గ్రహించాలి. నేను చేయబోరు అంటే ఆయనకి ఎలాంటి బుద్ధి ఉందో గ్రహించాడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని అంటే అలాంటి బుద్ధి నాకు లేదని చెప్తున్నాడు. ఏం బుద్ధి ఉందంట? మేలు చేయాలని బుద్ధి ఉంది ఆయనకి. ఏం బుద్ధి ఉంది? ఇది మంచిదే, ఇది చేయాలని ఉంది, కానీ అది చేయలేకపోతున్నాడంట. దాన్ని గ్రహించాడు ఆయన, పసిగట్టాడు. ప్రభా, ఎంత గొప్ప తరుణం ఇచ్చావు నాకు, ఎంత మంచి అవకాశం ఇచ్చావు. ఈరోజు పని లేకుండా చేశావు, ఈరోజు ఎవరు కలవకుండా చేశావు, ఈరోజు వర్షం కురిపించావు. ఈరోజు నేను నీ వరకు డెడికేట్ చేసుకుంటా, నీతో గడుపుతా, నీతో ఉంటా. సెలవు దొరికిందంటే ఉద్యోగస్తులు ఏం చేస్తారు? భార్యతో ఫంక్షన్లకి, రిసార్ట్లకి, అవేంటిది జలపాతాల దగ్గరికి పోతారు. మరి ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ పోవడాలన్నీ కూడా దేవుని దగ్గరికి ఎందుకు పోలేరు? ఫంక్షన్లకు పోతారు, కార్యక్రమాలకు పోతారు, షాపింగ్ పోతారు, మంచిదే, దేవుని స్తోత్రం, పోవద్దని చెప్పట్లే. వాటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటిది? ప్రభా, ఈరోజు అరగంట సమయం ఇచ్చావు, పావుగంట సమయం ఇచ్చావు, 5 నిమిషాల సమయం ఇచ్చావు. ఈ 5 నిమిషాలు నీ కొరకు వాడుకుంటా, ఈ పావుగంట నీ కొరకు వాడుకుంటా, ఈ గంట, ఈ 24 గంటల్లో ఈ గంట నీ కొరకు వాడుకుంటా అని బుద్ధి లేదు మనకి. అందుకే ఈయనకు ఉందంట, బుద్ధి ఉంది, కానీ అది చేసే బుద్ధి లేదు. ఈయన ఇలా అడుగుతుంటే ఇంకొక ఆయన ఏం చెప్పాడో చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మనం అలా ఉండాలి. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కాబట్టి మనం వినడానికి ఇష్టపడట్లేదు, ఉండడానికి ఇష్టపడట్లేదు అని ఏం చేస్తున్నట్టు చెప్తుంది వాక్యం. ఎవరి మీద తిరుగుబాటు అనేది? ఇది యుద్ధం ప్రకటించినట్టు కాదు. ఆయనతో సమయం గడపకపోవటమే ఏమైనట్టు? తిరుగుబాటు. అవకాశం ఉండి కూడా సమయం గడపకపోతే, వాస్తవికంగా నాకు అవకాశాలు ఉన్నాయా లేవా? కరెక్ట్ చెప్పండి మీరు. నాకు అవకాశం ఉందా లేదా? నాకు అసలు అవకాశం లేదు. నేను ఎక్కడ ఉండాలా? ఆంధ్రలో ఉండాలి. నేను ఎక్కడ ఉండాలా? ఆంధ్రలో ఉండాలా. అంటే ఎక్కడున్నానని ఇప్పుడు మొత్తం టోటల్ ఎక్కడున్నారు నాకు సంబంధించిన వాళ్ళు? ఆంధ్రలో ఉన్నారు. మరి నాకు అక్కడ ఉండే అవకాశం ఉందా, ఇక్కడ ఉండే అవకాశం ఉందా? నేను అవకాశం లేకపోయినా
అవకాశం తెచ్చుకుంటున్నా. కాబట్టి ఇది మనం గ్రహించాలి. లేకపోయినా క్రియేషన్ చేసుకుంటున్నా, అవకాశాన్ని తెచ్చుకుంటున్నా, అన్ని పక్కన పెట్టగలుగుతున్నా. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో అన్ని పక్కన పెడుతున్నా. లేని అవకాశాన్ని నేను తెచ్చుకుంటుంటే ఉన్న అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఎంత విచిత్రం అవసరం. దానికి కూడా దేవుడు ఎక్కడాడు కదా. ఈరోజు నేను నిన్ను ఖాళీ ఉంచాను, నువ్వేం చేసావు, ఎక్కడ గడిపావు, ఎవరితో గడిపావు? మనకు వ్యక్తిగతంగా సంబంధించిన విషయాల కొరకై ఎంత టైం అయినా కేటాయించుకుంటాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, ఎవరితోనైనా మాట్లాడతాం, ఎన్ని తంటలైనా పడతాం. మంచిదే, దేవుని స్తోత్రం, అది అవసరమైతే. మరి అంతే కేటాయించినప్పుడు దేవుని కొరకు ఎంత కేటాయిస్తున్నాం మనం? అంటే మనకేం లేదు, సరైన బుద్ధి లేదు. అడిగారంట మనం దేవుడు. చూడండి 4వ వచనం చదవండి. 4వ వచనం చివరి పాదం చదవండి. 4వ వచనం చివరి లైన్. శిష్యులు వినున్నట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. కాబట్టి ఎవరిలా ఉండాలంటే మనం శిష్యుల్లా ఉండాలా. ఉన్నాయి మనకు ఆ లక్షణాలు. శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరిని శిష్యుడు అంటారు? శిష్యుడు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పాయింట్, అసలు మన శిష్యుల మీద ఎప్పుడైనా శిష్యులు అంటే ఏంటో టాపిక్ చూద్దాం. అసలు శిష్యులు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చదువు ఊరికా డిలీట్ అవుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. 19-20 చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ఇచ్చుచు. అంటే ఇక్కడ ఏమంటాడంటే శిష్యులు కావాలంట ప్రతి వ్యక్తి. విశ్వాసం కాదు కావాల్సింది. ప్రతి వ్యక్తి దేవునికి ఏం కావాలా? బాప్తిసం తీసుకోబోతున్న ప్రతి వ్యక్తి దేవునికి ఏం కావాలా? శిష్యుడు కావాలా. శిష్యుడు కావడం అంటే అర్థం ఏంటి? అన్ని విడిచిపెడితేనే శిష్యులు అవుతాం. అన్ని విడిచిపెడితే ఏమవుతాం? శిష్యులు అవుతాం. ఉన్న పనంగా పక్కన పెట్టాలి. అప్పుడు శిష్యుడు అనిపించుకునే అర్హత కలిగిన వారు అవుతాం. అందుకనే నేను ఎవరిని శిష్యులు చేయగలనని చెప్పలేకపోతున్నాను. ఇతను నా శిష్యుడని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయనతో వెళ్ళాలంటే ఇక ఆయనలాగా ఉండాలి. ఎట్లుండాలి? ఆయనలాగా ఉండాలి. ఏం తింటాడు, ఏం తాగుతాడు, బస్సు ఎక్కుతాడా, ఎదురు బండి మీద పోతాడా, బైక్ మీద పోతాడా, లారీ మీద పోతాడా, ఏ ఊరికి పోతాడో, ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఇవన్నీ కష్టం. కాబట్టి ఆయనతో మనం స్నేహం చేయలేము. ఆయన శిష్యులు మనం కాలేం. మరి ఎవరు శిష్యులు అవుతారు? ఊరిలో ఉండే కొంపలంటే తిరుగుతున్న శిష్యులు అవుతారు. ఆయన చుట్టూ 100 మంది తిరుగుతారు. అయితే నేనేమంటానంటే రాజకీయ నాయకుల కోసం అంతగా డెడికేట్ చేసుకొని తిరుగుతారే రాజకీయ నాయకులతో పాటు అప్పుడు భార్య పిల్లలు కూడా వదిలిపెడుతున్నా లేదా? మరి వాళ్ళకి పిల్లలు ఉండరా? పిల్లలు నాన్నని ఏడవరా? ఆ భార్యను ఎలా వదిలిపెడుతున్నారు? ఆ తల్లిని ఎలా వదిలిపెడుతున్నారు వారిని? రాజకీయ నాయకులు అంటే తిరిగే వాళ్ళతో. అంటే మన బుద్ధిలో లోపం ఉంది. వాళ్ళు లోకం దాని కొరకే అంతగా డెడికేట్ చేసుకుంటే, కమిట్మెంట్ కలిగి ఉంటే మనసులో, దేవుని కొరకే నీ కమిట్మెంట్ ఏంటి? ఇవ్వచ్చాను కాదు. అసలు మన బుద్ధి ఏంటి? ఏ బుద్ధి కలిగిన వారిలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బుద్ధి. బైబిల్లో ఎన్ని రకాల బుద్ధులు ఉన్నాయి? ఎవరెవరు ఏ బుద్ధి కలిగి ఉన్నారు? అసలు నేను ఏ బుద్ధి కలిగి ఉన్నా?
దేవుడు ఏ బుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, అది ఈరోజు మనం టాపిక్. త్వరగా ఒక 3-4 విషయాలు చూద్దాం. మొట్టమొదట మనకి ఏముండాలంట? వినే బుద్ధి కావాలి. మొదట మనకి ఏం కావాలి? చంచలత్వంతో కూడిన బుద్ధి, స్థిరత్వంతో కూడిన బుద్ధి, మేలు చేయాలన్నటువంటి బుద్ధి. కీడు చేసే బుద్ధితో మనకు పని లేదు. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంక ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి సంబంధించిన పనుల కొరకైనా మన బుద్ధి మార్చుకోవాలి. మనం ఏం చేయాలి? ఆ బుద్ధిని మార్చుకోవాలి. చాలామందికి వీలు ఎట్లున్నా అట్టే ఉండదు. ఏంటిది? ఏమి మారదు. కొంతమంది భార్యలు ఉంటారు, 1,00,000 సార్లు చెప్పు వాళ్ళ పద్ధతి మార్చుకో. ఇలా మాట్లాడాలా, నువ్వు ఇలా మాట్లాడితే నాకు సంతోషం, అది చేయదు. భర్త కోరిక అది. నా భార్య ఇలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాడు అల్లుడు. నా భార్య ఈ డ్రెస్ వేసుకోవాలని కోరుకుంటాడు, అది వేసుకోడు. నా భార్య నాతో మాట్లాడే విధానం ఇలా ఉండాలనుకుంటాడు, వాడు మాట్లాడాలి. నా భార్య నేను ఇంటికి రాగానే నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలా అనుకుంటాడు, వాడు చేసుకోవాలి. కళ్ళు కనపడతలేవా? ఏంటండి బిడ్డ కూర్చోండి, ఏమంటుంది? కళ్ళు కనపడతలేవా? నీ బిడ్డకి ఇక్కడ కడుగుతున్నా. కళ్ళు కనపడతలేవా? నీ బిడ్డకి అండర్వేర్ వేస్తున్నా, ఇది డ్రెస్ వేస్తున్నా. బిడ్డ వచ్చిందా వీడు వచ్చాడు ముందు? అసలు ఎవరుంటే ఎవరు వచ్చారు? మరి వీడి ప్రయారిటీ ఏది? అంటే ఈ మహిళకి, ఈ భార్య అనబడుతున్న క్యారెక్టర్, ఆ క్యాండిడేట్కి ఎంత నీచమైన సంస్కృతితో ఇవాళ మారడానికి అంతే. ఏదో ఒక పెట్టుకుంటారు, నీళ్ళ తెచ్చుకోకు, కూరగాయల వేసుకొచ్చుకోకు, అన్నం అయిపోయిందా, ఆడి డాకా ఉంది చూడు, అక్కడ కొండ దీక్ష ఉంది, తప్పాలన్నా ఇక్కడ ఏమంటారు? సర్వం తీసుకో, వేసుకో. నువ్వు ఉండేది ఎందుకు? అది వాడు అనుకుంటాడు, ఈ దరిద్రం పెళ్లి కాకముందన్న మా అమ్మ వడ్డించేది, ఇప్పుడు 2 చెడ్డాడు. పెళ్లి కాకముందని వాళ్ళమ్మ నా బిడ్డ తిన్నాడో లేదో, ఎప్పుడు తిన్నాడేమో, రాను బిడ్డ మా ముద్ద లేదు, నేను పెడతారా, కలిపి పెడతారా, ఇది నా ముద్ద, ఇది మీ నాన్న ముద్ద, గారపడిస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టి మమ్మీ ఒక ముద్ద పెట్టంటే ఏమంటుంది? నువ్వు ఈడ ముద్ద పెట్టించుకుంటావు, నువ్వు పోయిన తర్వాత మీ ఆడ నాకు గొడవలు ఉంటాయి, వద్దుకోను ఆయన, నీ భార్య పెడతాను పో. ఈ ప్లేట్లోనే పెట్టట్లేదు, ముద్దలు కూడా పెడతారా? ఏడ పెట్టట్లేదు, అంత తీరిక లేదు. నేనేమంటున్నానంటే చాలామంది భార్యలకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే చాలామంది భర్తలు కూడా భార్యకి ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో వాటితో ఏకీపించారు. అయ్యా పని అయిపోయిన వెంటనే 7 గంటలకో 9 గంటలలోపు ఇంటికి రాయ్యా, చక్కగా తాగకుండా రాయ్యా, ఉంటుందా ఉండదా కోరిక? ఆడ కింద పడతాం ఏమో, లేపలేకపోతున్నా, ఒక్కోసారి లింగు ఉండదు, ప్యాంట్ ఉండదు, చొక్కా ఉండదు, ఏడ పడ్డావో ఏమో, లేట్ అయితే టెన్షను, ఏమైనా తగిలిందా భయం, నా మాటిందయ్యా, నువ్వు తాగి అలవాటు ఉంది, తెచ్చుకో ఇంట్లో శుభ్రంగా, నేనే కల్పిస్తా కావాలంటే, తాగి ప్రశాంతంగా తీగ ముందు పడుతుంది అన్నదా భార్య? ఉండదా అలాంటి ఆలోచన? అందరికి ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే ఉంటారు. కానీ వాడేవాడు ఆ భర్త అనే క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అయ్యా ఎప్పుడు ఆ ల్యాప్టాప్తో గడుపుతుంది ఏంటయ్యా, పిల్లలు అరుస్తున్నారు, డాడీ కావాలంటున్నారు, నువ్వేం క్యాన్లు వేస్తావు అని ఏడుస్తున్నారు. కనీసం ఒక మాటను మాట్లాడయ్యా నాతో. ఆఫీస్కి పోతావు, వస్తావు, ల్యాప్టాప్తోనే, బెడ్రూమ్లోనే, దగ్గర కూడా ఎవరిని రాని. కనీసం మీ అమ్మ నాతో కూడా మాట్లాడవు. ఏమన్నమ్మా దీన్ని చేసుకోకుండా నా కొడుకు నా దగ్గర నుంచి దూరం పోయేవాడు, దీన్ని ఏమంటే పెళ్లి చేసుకున్నాడు. కనీసం అమ్మాయి నాన్నడు వాడు పలకరీట్లు నా గదిలేకపోతాడు, ఏం చేస్తాడో ఏం లేదు. బయటికి కూడా అమ్మ నా ఇంట ఫీల్ అవుతుంటే, ఈ అమ్మ ఇంట ఫీల్ అవుతుంటే పిల్లలు
చూడు ఎన్ని రకాలుగా వేదనలు అనుభవిస్తున్నారు. బుద్ధి లేదు, బ్యాలెన్స్ చేసే స్వభావం వారికి లేదు. దేవునితో ఎంతసేపు గడపాలా, భార్యతో ఎలా గడపాలా, పిల్లలతో ఎలా గడపాలా, తల్లిదండ్రులతో ఎలా గడపాలా, సంఘంతో ఎలా గడపాలా, ఫ్రెండ్స్తో ఎలా గడపాలా, మనతో ఎలా గడపాలా, ఒక ప్లాన్ ఉండాలా, టైం టేబుల్ ఉండాలా, బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడిచ్చే ప్రయత్నం అక్కడ సమగ్రవంతంగా ఇవ్వాలి. అదే సరైన బుద్ధి. దాన్ని ఏమంటారు? సరైన బుద్ధి. సరైన బుద్ధి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని పోగొట్టుకుంటామో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ప్రారంభమవుతొస్తాయి. మనకు తెలియదు. దుష్టుడు చేసే ప్లాన్ అది. ఎలా దేవుని సన్నిధి నుంచి నిన్ను బయటకు తీసుకెళ్ళాలో అని బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్తున్నట్టు నీ ఆశీర్వాదాలు కూడా వదిలేసుకుంటున్నావు అని. బయట ఉన్న దాన్ని కూడా పక్కన పెట్టి వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలో గడిపేదాని వరకు నువ్వు ఎప్పుడైతే బుద్ధి ఏర్పాటు చేసుకుంటావో, నీకు బుద్ధి పడుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆశీర్వాదం. అది మనది. అందుకని అంటున్నాడు విను బుద్ధి. ఏమంటున్నాడు? మనం ఏముండాలి? మొట్టమొదట దేవుని మందిరానికి వచ్చి రాకుండా వింటామా? వచ్చిన తర్వాత వినాలా? ఊరికే కూర్చుంటే సరిపోదు. వచ్చిన తర్వాత వినాలా. అంటే మనం దేవుని ప్రభా నేను అది చేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల అవట్లా. పౌలు అంటున్నాడు అది నేను చేయకపోవడానికి నా తప్పు కాదు, కానీ నాలో నివసించే పాపమే. నాకైతే ఆశ ఉంది కానీ నేను అది చేయలేకపోతున్నాను. ఆ పాపం నన్ను నీతో గడపకుండా, నీ మాట వినకుండా, నీ సన్నిధిలో గడపకుండా నన్ను ఏడ్చుకొని వెళ్ళిపోతున్నాను. క్షమించు. అది నా వల్ల అవ్వట్లేదు. నీ సన్నిధిలో నన్ను కూర్చోబెట్టు. నీ వాక్యం వినే బుద్ధి నాకు పుట్టించు. అది నా లోపలికి చొరబడాలి. కాబట్టి ఏమని అడగాలంట? విను బుద్ధి మనం అడగాలి. అనేక పర్యాయంలో వినలేని పరిస్థితుల్లో నష్టపోతున్న మన సంగతి మనకు తెలియదు. అందుకే పౌలు గ్రహించాడు, నేను మేలు చేయలేకపోవడం గల కారణం నేను కాదు, నా తప్పు కాదు, కానీ నాలో నివసించే అది ఒకటి ఉంది. ఇంకా అది నన్ను వెంటాడుతుంది. అది నన్ను శాశ్వతంగా విడిచిపెట్టలేదు. నైజములో ఉంది అది. అప్పుడప్పుడు నన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. దాంతోపాటు ఆశీర్వాదాలు కూడా పోతున్నాయి అనేది మనం గ్రహించాలి. ఇది మొదటి. రెండోదిగా చూడండి, దేవుని వాక్యం చూస్తే రెండోదిగా చూడండి, ఇరవై 29వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. 28, 29. ప్రార్థన చదువుతున్నాను. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఏ బుద్ధి కావాలి ఇప్పుడు? జస్ట్ వినే బుద్ధి కాదంట. మనం అలా వింటూ ఉంటే అధికమైన బుద్ధి ఇస్తాడు. అధికమైన బుద్ధి. కానీ ఒక ఆయన జీవితంలో ఉన్న బుద్ధి లేదు, అధిక బుద్ధి సంగతి ఉన్న బుద్ధి లేకుండా పోయింది. చూద్దాం అన్నమాట. దానియేలు గ్రంథం. బుద్ధిహీనుడైతే వచ్చాడు, బుద్ధిని పోగొట్టుకుంటూ వచ్చాడు, భ్రష్టు పట్టిపోయాడు, ఎంత దౌర్భాగ్యకరమైన స్థితికి దిగజారిపోయాడు. ఆయన జీవితంలో అతి శ్రేష్టమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనది పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? విలువైన దానిని పోగొట్టుకున్నాడు. చాలా వేదనకరమైన పరిస్థితి. చూడండి, ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, ఆయన సొంత మాటల్లో 4:34 వచ్చింది. 4వ అధ్యాయము. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. అంటే ఇప్పుడు ఏమైంది? పశుప్రాయుడు అవుతూ వచ్చాడంట. ముందు
దేవుని మాటకు లోపడక, దేవుని కంటే ఎక్కువగా ఇది నాది, నేను చేశాను, నా ఘనత కొరకు అనుకున్నాడు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనుకున్నాడు. నేను చేసినట్టు ఎవడు చేయలేడు అనుకున్నాడు. అంతే. ఏమైపోయిందంట? 36 వచ్చిన చదవండి. డైరెక్ట్గా చెప్తాడు, ఆ సమయము నా బుద్ధి మరలా నాకు వచ్చేది. అని ఇప్పుడు ఏమైపోయింది? బుద్ధి ఏమైందంట? మనిషి బుద్ధిని పోగొట్టుకున్నాడు. ఉన్న బుద్ధి కూడా కాదు, అధిక బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? నెబుకద్నెజరుకి ఉన్నదే పోగొట్టుకొని బుద్ధిహీనుడవుతూ వచ్చాడు. ఎంతో నష్టపోయినాడు. 7 సంవత్సరాలు దేవుడి సింహాసనం మీద కూర్చోబెడితే, నా దాసుడైన నెబుకద్నెజరుని దేవుడు అతన్ని సన్మానిస్తే, గౌరవిస్తే, ప్రశంసిస్తే, ఈయన బుద్ధి పోగొట్టుకొని అడవిలోకి వెళ్ళి పశువులాగా తిరిగాడు 7 సంవత్సరాలు. గట్టి వేసాడంట. ఏం వేసాడు? అంటే ఇప్పుడు ఏం బుద్ధి పోయి ఏం బుద్ధి వచ్చింది? మనిషి బుద్ధి పోయి పశువు బుద్ధి వచ్చింది. అందుకే గడ్డి వేసాడు. మనకి ఎలా గడ్డి మేపించాలో దేవుడు బాగా. అందుకే మనం అలా గడ్డి మేసే వారిని ఉండకూడదంటే, మన బుద్ధితో, విశ్వాస బుద్ధితో, దేవుని పిల్లలకు ఉండాల్సిన బుద్ధి మనం కలిగి ఉంటే ఆ దౌర్భాగ్య జీవితం మనకు రాకుండా. అందుకే ఇక్కడ అంటాడు, ఉన్న బుద్ధి కాదంట, ఇంకా ఇక్కడ ఏమంటాడు? అధికమైన బుద్ధి. ఏ బుద్ధి ఉండాలి మనకు? లోకంలో కాదు, దేవునిలో, ఆత్మీయమైన జీవితంలో, సంఘములో మనం అంతకంతకు బుద్ధిలో ఏం పెరగాల? పెరిగే వారం ఉండాలి, అభివృద్ధి చేసుకునే వారం ఉండాలి, ఆత్మీయంగా కట్టుబడాల. ఏంటిది? వరాన్ని ఇచ్చాడే, ఒక్కొక్క వరాన్ని మనం ఏం చేస్తున్నామో, గదిలోకి రావాలంటే మనం ఏం చేస్తాం? ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తాం. కిందనే ఉండి గదే రావాలి, ఎందుకంటే రాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కితే మనం గదిలోకి వస్తాం. అలాగే దేవుడిచ్చిన ఆ 9 వరాలలో ఒక్కొక్క వరాన్ని మనం సంపాదించుకుంటూ శరవేగంగా ముందుకి దూచుకొని వెళ్ళాలా. అదే అధికమైన బుద్ధి. ఉన్నదే పోగొట్టుకుంటుంటే అధికమైన బుద్ధిని ఎప్పుడు పొందుతాం మనం? మరి ఇస్తాడా దేవుడు? ఇప్పుడు నాకు 10 రూపాయలు ఖర్చు పెట్టడం చేత కాదా, మళ్ళీ మా డాడీ 50 రూపాయలు ఇస్తాడా? అదే నువ్వు ఆర్థికము తినే వస్తువు పావు భాగం తింటే 30 భాగం ఇసిరేస్తుంది, మళ్ళీ చేయి తాగుతుంది అవసరమైతే. ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యి కాలేయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం తిన్నిందా పాడేసిన తర్వాత చెయ్యి అయితే కాలేయింది, కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు అధికమైన బుద్ధి ఇవ్వాలంటే ఉన్నదే. 10 రూపాయలు ఖర్చు పెట్టలేనప్పుడు 50 రూపాయలు ఏం చేసుకుంటాం? ఇక మడతలు ఎత్తి పెట్టుకుంటాం. దాన్ని ఖర్చు పెట్టుకోవడం నీకు, దాన్ని సద్వినియోగం చేసుకోవడం నీకు తెలియదు, ఉపయోగించడం నీకు తెలీదు. మళ్ళీ ఇంకొక 100 రూపాయల నోటు దేవుడు ఇవ్వడం. అంటే నేనేమంటున్నానంటే, నీకు కలిగిన కొద్దిపాటి బుద్ధిని దేవుని కొరకు నువ్వు వినియోగిస్తే నీకు ఇంకా అధికమైన బుద్ధి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రభా, నాకు నేను ఇలాగే ప్రార్థన చేసుకుంటాను. ఇందాక కూడా చెప్పాను, బలహీనుని, యోగ్యత లేదు, అర్హత లేదు, బుద్ధి లేని వాడిని ప్రభాని సేవకు పిలిచాం. ఏం చెప్పాలో తెలియదు. బాగా చదువుకున్న వాళ్ళు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, చారిటీ వర్కులు చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎందరో వస్తున్నారు సేవకి. నాకు ఏ తలాంత లేదు. వాళ్ళ ముందు నేను నిలబడలేను ప్రభా. నీ ప్రజల్ని నేను తృప్తిపరచలేను. ప్రార్థన చేసుకుంటా, నీ ఆత్మ చైతన్యం, నీ వాక్యం ఇవ్వు, నీ జ్ఞానం ఇవ్వు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దాన్ని నేను ఎలా చెప్పాలో, ఇలా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారితో కంపేర్ చేసిన నేను ఎక్కడ నిలబడే అర్హత నాకు లేదు. అందుకనే ఏం లేదు ప్రభా, వట్టి వారిని నీ పిల్లల కొరకు, నీ మహిమ కొరకు వాడుకొని ప్రార్థన చేసుకుంటూ అంతమించి నాకు దగ్గర వేరే ఆధారం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, అధికమైన బుద్ధిని దేవుడు నీకు ప్రసాదించాలనుకుంటాడు. ఉన్నది నువ్వు ఖర్చు పెడితే కదా, ఇంకా కొంచెం అదనమైనది ఆయన ఇవ్వాలనుకుంటాడు. ఇదే నేను ఉపయోగించట్ల దేవుని కొరకు,
అదేం చేసుకుంటాం? కాబట్టి దేవుడు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం, దాన్ని పొందకపోవడానికి కారణం, మనకున్న ఈ బుద్ధిని దేవుని కొరకు ఉపయోగించకపోతే అధికమైన బుద్ధి మనం పొందలేము. ఇది ఎన్నోది? మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో మూడవదిగా చూస్తే దేవుడు చేసిన దాన్ని బట్టి 59 అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం. 59:19. పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడదు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడదు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోయే ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. చదువు. సీయోను వద్దకును యాకోబుల తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఎన్ని దిక్కులు చెప్పాడు? పడమటి దిక్కు, సూర్యోదయం, రెండు దిక్కులు చెప్తూ వచ్చాడు. అంటే నీ స్థానంలో నీకుంటే, సరే మన్నించండి, 57:19 59 అని చెప్పాను. 57:19 అదే నాకు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని ఏమంటది? కృతజ్ఞత బుద్ధి. ఏ బుద్ధి ఉండాలి మనకు? ప్రభా, ఎందరికో ప్రాణాపాయం జరిగాయి, ఎందరి జీవితాల్లో నష్టపోయిన వారు ఉన్నారు, ఎందరో శరీరంలోని అవయవాలు కోల్పోయిన వారు ఉన్నారు, ఎందరో ప్రాణాలని కోల్పోయిన వారు ఉన్నారు. అయినా నన్ను ప్రాణప్రాప్తుడిగా ఉంచావు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు. నా తల్లి, నా తండ్రి, నా తోడబుట్టిన వారు, నా కుటుంబం సంతోషంగా ఉన్నాం ప్రభా. ఎందరో ఈ కుటుంబంలో ఒక్కొక్కరిని పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. ఇది నా గొప్పతనం కాదు, ఇలా నాకు నువ్వు కలిగించడం, ఒక అవకాశం ఇచ్చావు. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటాను నేను. ఏంటిది? రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అప్పులు వచ్చాయి, ప్రమాదాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, మానసికమైన ఒత్తిడులు వచ్చాయి, ప్రమాదం జరిగాయి. అన్నిటి నుంచి తప్పించి ఈనాడు శరీరధారిగా సజీవ లెక్కలో వచ్చానంటే నేను నీ కొరకు కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభు. ఒకవేళ ఆ రోజే నా ప్రాణం పోతే, ఆ రోజే నా శరీరంలో కొన్ని భాగాలు పోతే నేనేం చేయగలను? ఈరోజు నేను కృతజ్ఞత అంటే ఎలాగో తెలుసా? ఎవడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు? అపోస్తల కార్యం 3:3 కృతజ్ఞత కలిగిన విధానం అంటే ఎట్లుంటుందో చూడండి. వాడు పొందిన మేలును బట్టి, దేవుడి చేత పొందిన కార్యమును బట్టి, దేవుడి చేసిన సహాయమును బట్టి ఎలాంటి కృతజ్ఞత చూడు. ఏం చేశాడు? పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును తేరి చూచి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరకునని కనిపెట్టించు వారి యందు లక్ష్యం ఉంచండి. 5వ వచనం చదవండి. వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలము బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను.
నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గర పోలా, వాళ్ళ నాన్న దగ్గర పోలా, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోలా, బంధువుల దగ్గర పోలా, స్నేహితుల దగ్గర పోలా, ఒకవేళ భార్య ఉంటే భార్య దగ్గర పోలా, పిల్లల దగ్గర పోలా, వాడు బాగా ప్రేమించినటువంటి వాళ్ళ అత్తమామల దగ్గర కూడా ఎవరి దగ్గర పోయినాడు ఇప్పుడు ఆ సంతోషం వాడు పొందిన మేలుని బట్టి, వాడి జీవితం జరిగిన కార్యమును బట్టి, ప్రభువా ఏమైపోయేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఏం జరిగేదో నాకెంత మేలు చేసినవయ్యా. దీన్ని బట్టి వాడు వెంటనే దిగ్గున లేచి ఎక్కడికి వెళ్ళాడంటే గంతులు వేస్తూ ఆ గంతులు మనకు ఉన్నాయని కృతజ్ఞత బుద్ధి ఉందా మనకు దేవుని విషయంలో? నా శరీరంలో అవయవాలు ఓడిపోయినా ఫీల్ అవ్వండి, ఒకే పని ఏమనుకుంటా, ఒకే పని. ఒక కాలు పోయిందా పోనీ పరలోకంలో ఒక కాలుతో పోతాం, ఒక చేయి పోయిందా పోనీ పరలోకంతో చేతితో పోతాం, ఒక కిడ్నీ పోయిందా పోనీ ఒక కిడ్నీ నుండి పరలోకం పోతాం. ఇది కమిట్మెంట్ అంటే ఏంటిది? ఇది ఒక కిడ్నీ పోయింది, ప్రభువా నన్ను ఎందుకు బతికించినానైనా, ఇంకా చంపుకొని పోతుంది, ఈ కిడ్నీ కూడా పోతుందేమో. ఏంటిది? బుద్ధిహీనత. నాకు జలుబు తగ్గలేదు, ఒళ్ళు నొప్పులు తగ్గలేదు, జ్వరం వచ్చింది, చలి పుడుతుంది, ఈ పూట ప్రార్థన మానేస్తా, చర్చి మానేస్తా, వాక్యంతో పడలేదు, నా కొడుకు వచ్చాడు, నా కూతురు వచ్చింది, నా మనవడు వచ్చాడు, నా గేదె వచ్చింది, నా పంది వచ్చింది, ఇవి సాకులు. అసలు ప్రభుతో గడపడానికి ఆ కృతజ్ఞత బుద్ధి, ప్రభువా నువ్వు నా జీవితం చేసిన గొప్ప రక్షణను బట్టి ఎలా ఉండాలని, ఏమై ఉండాలి, ఆ కృతజ్ఞత ఉండాలి నాకు. ఆ కృతజ్ఞత నేను కలిగి ఉన్నాను కాబట్టి అది కృతజ్ఞత బుద్ధి. రెండోది, మూడోది అంటే దేవుని కొరకే గంతులు వేస్తూ, దేవుని కొరకే గంతులు వేసే ఆ కార్యక్రమం, అదే వెలుబుద్ధి. వెలుబుద్ధి, కృతజ్ఞత. దేవుని వాక్యం చూడండి, మరొకటి చూస్తే మనం దేవుని కొరకే మనం ఎలా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, నువ్వు రాసిన తర్వాత నేను దొరికి చెప్పేసి మూడేస్తే టైం అయింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఏముండాలంటే మనకు గర్జించే సింహం వల్ల వాడు 100 సార్లు తిరిగిన మన ఇంటి చుట్టూ నిబ్బరమైన బుద్ధి మనం ఎలా ఉండాలంట? ఇది ఎన్నోది? నిబ్బరమైన బుద్ధి అంటే సాతానుడు సైతం గజగజలాడిపోవడం, వనకాలంటే వాడు యోగుని ఎంతగా హింసించినా కానీ నేను గెలవలేకపోయానే, పిల్లలు చంపాను, ఆస్తులు పోయినాయి, కొడుకులు పోయినారు, కూతుళ్ళు పోయినారు, భార్య దూషించింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి, అయినా ఈ దేవుని వదిలిపెట్టలేదు, దేవుని కార్యం వదిలిపెట్టలేదు, ఓడిపోయాను. అలా ఓడించగలమా మనము సాతాను? ఏముంటే ఓడిస్తామంట? నిబ్బరం ఉండాలా. ఏదేమైనా సరే నేను ఉడంబడిక చేసుకున్నా, ఒక కమిట్మెంట్ అయినా, ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా, నేను నా ప్రభుతో ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఎవరున్నా లేకపోయినా ఖాళీ ఉన్నాను, ఒక గంట, ఒక పావు గంట, ఒక అరగంట వెళ్ళి కొంత వాక్యం చదువుకొని, కొంత ప్రార్థన చేసుకుని మనశ్శాంతి కోసం. ఎప్పుడు ఈ సమస్యలు ఇవన్నీ ఉంటాయి మామూలుగా. ఒక మంచి నిర్ణయం నీ జీవితంలో ఉంటుంది. అందుకేమంటాడు? నిబ్బరమైన చాలా ప్రాముఖ్యమైనది. కలవరం ఉండకూడదు, కంగారు ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. గుండెపోటుతో ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇవే కారణాలు.
నిద్ర లేని ఒక కారణం, టెన్షన్ పడడం ఒక కారణం, ఎక్కువ ఆలోచించడం ఒక కారణం, ఏమేమో ఆలోచనలు పుట్టడం, ఇవన్నీ కూడా ఒక మరణానికి కారణం అవుతుంది. మరణానికి కారణం అవుతుంది. వయసులో పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మనం అపాయాలు, ఆపదలు, ఇబ్బందులు ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి లేకపోతే. చివరిగా చూద్దాం 5వదిగా సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. చివరిగా 5వది మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ముందు దావీదు సౌలు తనను పంపిన చోటెల్లను పోయి సుబుద్ధి కలిగి పనిచేయచ్చు వచ్చను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయను. ఏంటంట? సౌలు దావీదుని ఎప్పుడు వెంటాడుతూ వచ్చాడు, ఎప్పటికప్పుడు చంపాలని ప్లాన్ చేశాడు. ఆయన కెరీర్ నాశనం చేయాలనుకుంటూ వచ్చాడు. ఎక్కడికెక్కడికో పంపిస్తూ వచ్చాడంట. ఎక్కడ కూడా నేను ఆడికి పోనండి అల్లా, ఇది పోనండి అల్లా, నాకు ఒంట్లో బాగాలేదల్లా, నాకు బైక్ లేదల్లా, నాకు పెట్రోల్ లేదల్లా. కారణాన్ని ఏం చెప్పలేదంట. చూడండి అక్కడ రాయబడిన వాక్యం చదవండి. ఏ కారణం చెప్పలా. సౌలు పంపించిన చోటుకెల్లా పోయాడంట. ఓడమే కాదు, అక్కడ ఏ పర్పస్తో సౌలు పంపాడో అది ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు. సుబుద్ధి కలిగి పనిచేయటం వలన ఏమైందంట? జనుల దృష్టికి, సేవకుల దృష్టికి, అందరికీ అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాడు. ఎలా మారాడు? ఏం చెప్తే చేశాడు. ఏ ఊరు పోతే ఊరు వెళ్ళాడు. అది ప్రమాదమా, ఇబ్బందా, కష్టమా, వరద ఉందా, బెజ్జుందా, ముళ్ళున్నాయా, క్రూర మృగాలు ఉన్నాయా, అవన్నీ చూడాల. వెళ్ళాడంతే. అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, బాధలకి రాయవల్ల ఆయన వెళ్ళిన చోటు, చెప్పిన చోటుకెళ్ళే వెళ్ళాడు. వెళ్ళటమే కాకుండా సుబుద్ధి కలిగి పని చేశాడు. అక్కడ ఏమేమి ఇబ్బందులు లేవు, ఏమి కూడా చెక్కాడు. దావీదు జీవితంలో ఆయన ఎంత అర్హత కలిగిన వాడయ్యాడో చూడండి, ఎంత యోగ్యమైన వాడికి ఎదిగాడో. మరి మనకి ఏం పనులు అప్పగించబడుతున్నాయి, మనం ఏం చేయగలుగుతాం? అసలు ఇలాంటి బుద్ధి మనకుందా? కిందకి వచ్చినట్టు 14 అంటాడు. రాజు సైతం భయపడ్డాడంట. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఇది 5వది ఏంటంటే దేవుని తోడు పొందాడు. ఏం పొందాడు? రాజుకు, ప్రజలకు అనుకూలుడు అవడం కాదు. ఇప్పుడు ఏమయ్యాడు? 6వదిగా దేవుడు తోడుని పొందాడు. అంటే ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము దేవుడు దావీదుకు ప్రసాదించాడు. దేని బట్టి వచ్చాడు? దేవుడే దావీదు పక్షంగా చేరాడు. ఎందుకని? సుబుద్ధి కలిగేది. ఇలాంటి వాడు నేను మిస్ చేసుకుంటే మరొకటి నాకు దొరకదు. బా, ఎంత దేవుడికి ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చిందో చూడండి. ఇది 6వది. 7వదిగా చూడండి, దావీదు జీవితంలో జరిగిన 7వది 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా దానికి భయపడాను. కాబట్టి భయం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.
ఎవరిని బట్టి ఎవరికి వెన్నులో వణుకు పుడుతుంది? ఒక సాధారణమైన యవనస్తుని చూసి ఎవరు భయపడుతున్నారు? రాజు భయపడుతున్నాడు. ఇక్కడ 127 సంస్థానాలకు రాజు ఏకచక్రాధిపతి అయినటువంటి సౌలు ఏమవుతున్నాడు? భయపడుతుంది. మనం భయపడే వారంగా ఉన్నామా? మనం చూసి అధికారులు భయపడే వాళ్ళగా ఉన్నారా? కాబట్టి క్రైస్తవుడు ప్రభు బలలో చేస్తున్నటువంటి విధానంలో ఎన్ని రకాల బుద్ధులు ఉంటారా? 7 అనుభూతులు. ఈ బుద్ధిలో 7 రకాలుగా మనము విజయం వెనుక విజయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనము ప్రజల మీద అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అనేకుల దృష్టికి అనుకూలంగా మారాలని కోరుకుంటున్నాడు. 3ది 5దిగా 6దిగా చూస్తే ఏం చెప్తున్నాడు? దేవుడే మనకు తోడుగా ఉండి అందరినీ విడిచిపెట్టడం, నీకే తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను విడిచిపెట్టకుండా అనుకుంటున్నాను. 7వది ఏంటంటే నీ బుద్ధిని బట్టి ఏం చెప్తున్నాడు? రాజులు సైతం నిన్ను చూస్తే వెన్నులో వణికి పుట్టేటట్లు చేయాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప తండ్రి! సెమినార్ అనమాట. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా? ఒక్కటే, సరైన బుద్ధి దేవుని కొరకై బుద్ధి కుశలత. ఒక మాట ఉంటుంది కొలసలు అనుకుంటా, 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, చదవండి. 2వ అధ్యాయం 3వ వచనమేమో త్వరగా చదవండి. ఏమని ఉంటుంది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆడైతే గుప్తములై ఉన్నది. ఇప్పుడు మనకి ఇదే లేదు. ఇంకా జ్ఞానము సర్వ సంపదలు పొందుతామా? పొందాలనుకుంటే ఇలా ఉండాలి అంతే, వేరే ఆశనే లేదు. బ్రహ్మా నీ సన్నిధిలో గడుపుతా, నాకు వినబుద్ధి దయచేయి. ఇది చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. నాకున్న పరిస్థితులు, నాకున్న అవసరతలు, నాకున్న ఇబ్బందులు అయినా పర్వాలేదు, కానీ జ్ఞానము సర్వ సంపద నేను పొందాలి. ఇవి పొందే వారంగా మనం ఉందామా? పోగొట్టుకునే వారంగా ఉందామా? ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఇప్పటికి ఎన్నో పోగొట్టుకున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. వ్యాపార విషయంలో ప్రయత్నాలు చేశాం, ఉద్యోగ విషయంలో ప్రయత్నాలు చేశాం, ట్రాన్స్ఫర్ విషయంలో ప్రయత్నాలు చేశాం, వ్యవసాయ రంగంలో ప్రయత్నాలు చేశాం, పాస్పోర్ట్ రంగంలో ప్రయత్నం చేసినాం, విదేశీకి వెళ్ళాలని ప్రయత్నం చేసినాం, బీటెక్ చేయాలా, ఎంటెక్ చేయాలా, పీజీ చేయాలా, సాఫ్ట్వేర్ చేయాలా, బీఫార్మసీ చేయాలా, ఎంఫార్మసీ చేయాలా, బిఎస్సీ నర్సింగ్ చేయాలా, ఎంఎస్సీ నర్సింగ్ చేయాలా, డెంటల్ చేయాలా, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. కష్టపడ్డావు, చదివావు, ఖర్చు పెట్టావు. టీచర్ అవ్వాలని, లెక్చరర్ అవ్వాలని, ప్రొఫెసర్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఎంతగానో నష్టపోతున్నావు. అన్నీ నీకు ఎక్కడున్నాయంట? దేవునిలో ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయి. ఈ దేవుణ్ణి విడిచిపెట్టి దేని కొరకు ప్రాకులాడుతూ, దేని కొరకు సమయాన్ని కేటాయిస్తూ సర్వ సంపదలు పోగొట్టుకునేవాడు ఉంటావా? సర్వ సంపదలు పోగొట్టుకునే దానంగా ఉంటావా? ప్రేమిన సహోదరి సహోదరా, ఏది నీ తీర్మానం? నీ ఉద్దేశం ఏంటి? ఒక్క బుద్ధివంతురాలమైతే నీ జీవితంలో ఎన్ని పొందబోతున్నావు? సర్వ సంపదలు ఫెయిల్ అవ్వటం అంటూ ఉండదు. రాజులు సైతం, అధికారులు సైతం, మంత్రులు సైతం నిన్ను చూస్తే వెన్నులో వణుకు పుట్టేటట్టు చేయాలనుకుంటున్నాను. నువ్వు భయపడేవాడుగా కాదు, నిన్ను ఇతరులకు భయపెట్టేవాడుగా చేయాలని దేవుడి ఉద్దేశం. సుబుద్ధి కలిగి పంపిణీ చుట్టుకెళ్ళ పనిచేస్తే, నమ్మకంగా చేస్తే, దేవుడికి మనసు స్థానం దేవుడికి ఇస్తే సర్వ సంపదలను పొందుతావు.
మనం చేస్తున్నాం మోకరించుకుని ప్రార్థన చేస్తాం. చేయండి.